హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, చేతక్ 3501 ఫైనల్గా రేంజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. చాలామంది కామెంట్ సెక్షన్లో చేశారు, బ్రో చేతక్ 3501 రేంజ్ టెస్ట్ చేయి బ్రో, 3502 రేంజ్ టెస్ట్ అని చెప్పేసి. సో 3501 కానీ 3502 కానీ రేంజ్ టెస్ట్ అనేది సేమ్ ఉంటుంది, ఎందుకంటే సేమ్ బ్యాటరీ, ఓన్లీ మన టచ్ డిస్ప్లే మారుతుంది, కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే మారుతాయి అనమాట. సో రేంజ్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ రేంజెస్ అయితే వస్తాయి. రేంజ్ టెస్ట్ స్టార్ట్ చేసే ముందర నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తుంటారు. దయచేసి నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం ఇది, సో దాదాపు 2:30 టైం అవుతుంది. ఈ ఎండ పూటన వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి దగ్గర 3 అవర్స్ 3.5 అవర్స్ టైం పడుతుంది. ఎడిటింగ్ ఒక 3 అవర్స్ అయితే పడుతుంది. దగ్గర 7 గంటల నుంచి 8 గంటలు కష్టపడాలి ఈ వీడియో మీకు చూడాలనుకుంటే. సో దయచేసి నా కష్టాన్ని మీరు గుర్తించి వీడియో అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రతి రేంజ్ టెస్ట్ చేసినట్టుగానే నేను 50 స్పీడ్లో అయితే రేంజ్ టెస్ట్ చేస్తాను. అండ్ నా వీడియో వచ్చేసి 80 kgs ఉంది ప్రెసెంట్. సో నేను సిటీలో కొంచెం నడుపుతాను, హైవేలో కొంచెం నడుపుతాను. సిటీలో దాదాపు 30-40 కిలోమీటర్స్ నడుపుతాను, అండ్ హైవేలో మిగతా బ్యాలెన్స్ అయితే డ్రైవ్ చేస్తాను. సో ఆ ద్వారా మిక్సింగ్లో వచ్చిన రేంజ్ మీకు ఫైనల్గా అయితే చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ రైడ్. ఫ్రెండ్స్, ఛార్జింగ్ వచ్చేసి 100% ఉంది, అండ్ రేంజ్ చూడండి, డిస్టెన్స్ టు ఎంటీ అనేది 134 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. కానీ దాంట్లో చూపించినట్టయితే రాదు, అది చెక్ చేసుకోండి. ప్రీవియస్ మోడల్స్ కూడా ప్రాబ్లం ఉంది ఈ రేంజ్ అనేది, సో ఎక్కువ చూపిస్తుంది కానీ అంతైతే రాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓడ చూడండి, 725 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ట్రిప్ మీటర్ కోసం సెట్ చేసాం కానీ చెక్ చేసాం కానీ దొరకలేదు అది. అండ్ ప్రెసెంట్ ఈ 725 కిలోమీటర్స్ రెఫరెన్స్ పెట్టుకొని అయితే చెక్ చేస్తున్నాను. సో చూడండి, దాంట్లో చూసాం కానీ దొరకలేదు. అండ్ టైం వచ్చేసి సమ్మర్ మధ్యాహ్నం 2:30కి అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టోటల్గా నేను రైడ్ రివ్యూ గురించి చెప్తాను, అదేవిధంగా చేతక్ 3501 సంబంధించి కొన్ని బ్రీఫ్ డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఫైనల్గా బ్యాడ్ థింగ్స్ అండ్ గుడ్ థింగ్స్, అంటే ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్తాను అనమాట. సో ఫస్ట్ నేను ఈ రేంజ్ టెస్ట్ అనేది సిటీలో కొంచెం, హైవేలో కొంచెం చేస్తున్నాను. అండ్ సిటీలో మనం 50 స్పీడ్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం కాబట్టి మీరు చూస్తున్నారు. సో సిచ్యువేషన్ తగ్గట్టుగా అయితే డ్రైవ్ చేస్తాము. హైవే విషయానికి వస్తే మాత్రం కాన్స్టాంట్గా 50 అయితే డ్రైవ్ చేయొచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ అయితే తక్కువ ఉంటుంది. బ్రీఫ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి 3501 ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,30,000 ఉంది. ఫ్యూచర్లో ఒక 5,000 పెరిగితే 1,35,000 అవుతుంది. ఆన్ రోడ్ విషయానికి వస్తే ఒక 10 నుంచి 10,000 అయితే ఎక్స్ట్రా వేసుకోండి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి 3.5 kWh, 3501లో వచ్చేసి 950 వాట్ ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ రేంజ్ టెస్ట్ యొక్క రూట్ మ్యాప్ వచ్చేసి, సో మా ఇంటి దగ్గర నుంచి తాండ్రపాడు దగ్గర ఒక హైవే అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఆ హైవే నుంచి సో నందికొట్కూరు, ఆత్మకూరు రూట్ అయితే ఉంటుంది, అక్కడ చెక్ చేద్దాం అనేసి వెళ్తున్నాను. జనరల్గా ప్రతిసారి నేను ఏం చేస్తానంటే ఓరకల్లు తర్వాత ఆ రూట్కి వెళ్తుంటే, బట్ ఈసారి కొత్తగా చెక్ చేద్దాం అనేసి ఈ రూట్ అయితే వెళ్తున్నాను. అండ్ హైవే చూడండి, చాలా నీట్గా క్లియర్గా ఉంది, కొత్త హైవే కాబట్టి ఇక్కడ మనం కాన్స్టాంట్గా అయితే 50 స్పీడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఛార్జింగ్ వచ్చేసి 25% కంప్లీట్ అయింది. అండ్ ఎస్ఓసి దగ్గర చూడండి 75% అయితే చూపిస్తుంది. అండ్ ఓడలో చూడండి 757 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మన స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 725. అండ్ టోటల్గా మనం 757 నుంచి 725 మైనస్ చేస్తే 32 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట. అంటే 25% గాను 32 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ మళ్ళీ 50% దగ్గర ఉంటుంది. ఫ్రెండ్స్, మోటార్ విషయానికి వస్తే దీంట్లో PMSM మోటార్ అయితే వాడారనమాట. ఆ మోటార్ వచ్చేసి బ్యాక్ వీల్కి అయితే అటాచ్ చేసి ఉంటారు. అండ్ రేటింగ్ విషయానికి వస్తే పీక్ పవర్ వచ్చేసి 4.2 కిలోవాట్ పీక్ పవర్ అయితే ఇచ్చారు. టాప్ స్పీడ్ వచ్చేసి 73 km/h అయితే వెళ్తుందని చెప్తుంది కంపెనీ. బట్ ఏమంటే కొన్ని ఛానల్స్ చెక్ చేసినప్పుడు 80 km/h కూడా టాప్ స్పీడ్ అయితే టచ్ చేసుకుంది. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ మోటార్ రేటింగ్ అనేది చాలా సఫిషియెంట్ పర్ఫార్మెన్స్, ఏం ప్రాబ్లం అయితే ఉండదు, ఎక్కడ ల్యాగ్ కూడా ఉండదు పర్ఫార్మెన్స్ పరంగా. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది వచ్చేసి 5-inch టచ్ డిస్ప్లే అనమాట. దీంట్లో ఆన్ బోర్డ్ నావిగేషన్ కూడా ఉంటుందని చెప్తుంది కంపెనీ. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి 35 లీటర్స్ అయితే ఇచ్చారు, చాలా సఫిషియెంట్ బూట్ స్పేస్. అండ్ ఫ్రంట్ కూడా గ్లో బాక్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఛార్జింగ్ వచ్చేసి ఇప్పటిదాకా సగం ఛార్జింగ్ కంప్లీట్ అయింది, అంటే 50% అయితే కంప్లీట్ అయింది. అండ్ రేంజ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఓడోలో 791 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 725, 791 మైనస్ 725 చూసుకుంటే 66 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ 50% కూడా 66 కిలోమీటర్స్ అయితే వస్తుందో చెక్ చేద్దాము, ఫైనల్ గా చూద్దాం లాస్ట్ చూడండి వీడియో. ఫ్రెండ్స్, ఈ రేంజ్ టెస్ట్ వచ్చేసి దాదాపుగా 4 గంటలు అయితే పట్టింది కంప్లీట్ చేయడానికే. అండ్ ఈ 4 గంటలు నేను డ్రైవ్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ ఇప్పుడు మీతో షేర్ అయితే చేసుకుంటాను. ఫస్ట్ గుడ్ థింగ్స్ గురించి చూద్దాం, అంటే ప్రోస్ గురించి చూద్దాము. ఇందులో బాగా నచ్చింది నాకు మాత్రం సిట్టింగ్ క్వాలిటీ ఫ్రెండ్స్, సిట్టింగ్ పొజిషన్ అనేది. సో బెస్ట్ సిట్టింగ్ పొజిషన్ అని చెప్పొచ్చు చేతకు సంబంధించి. సో మీరు స్క్రీన్ చూడండి, మా తమ్ముడు వచ్చేసి 6 feet అయితే ఉన్నాడు, వాడు కూడా చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చొని డ్రైవ్ అయితే చేస్తున్నాడు. అండ్ దానికన్నా తక్కువ వాళ్ళకైతే ఇంకా కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సలేషన్ పరంగా చూసుకుంటే కూడా చాలా సఫిషియెంట్ యాక్సలేషన్ అవుతుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్లింగ్ విషయానికి వస్తే కూడా హ్యాండ్లింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది, కార్నింగ్ కూడా బాగా చేయొచ్చు. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కాబట్టి చాలా బాగా పడుతుంది, రియర్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చింటే బాగుంటుంది, కానీ డ్రమ్ బ్రేక్ కాబట్టి అంత ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. అండ్ నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చేసి డే లైట్లో కనిపిస్తుంది లేదా అనేసి చాలా మంది క్వశ్చన్ అయితే అడిగారు. నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నది మధ్యాహ్నం ఫ్రెండ్స్ చూడండి. సో డిస్ప్లే క్వాలిటీ కానీ అండ్ విజిబిలిటీ కానీ చాలా బాగా అయితే ఉంది.
సో అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట, ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఛార్జింగ్ వచ్చేసి ఇంకా 25% అయితే మిగిలింది, అంటే ఇప్పటిదాకా 75% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ రేంజ్ వచ్చేసి 27 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, అంటే ఇంకా అన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేసి. అండ్ ఓడో చూడండి ఇప్పటిదాకా తిరిగింది 818 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 725 కిలోమీటర్స్ అండ్ ఇప్పుడు వచ్చేసి 818 కిలోమీటర్స్ అనమాట. సో టోటల్గా మైనస్ చేస్తే మనం ఓవరాల్గా 93 కిలోమీటర్స్ అయితే ఈ 75% గాను తిరిగాము. సో ఫైనల్గా ఎంత రేంజ్ వస్తుందో చెక్ చేద్దాం, లాస్ట్ చూడండి వీడియో మిస్ చేయకండి ఫ్రెండ్స్. ఈ రేంజ్ టెస్ట్ చేసే టైంలో సడన్గా వర్షం అయితే పడింది, మీరు ఆల్రెడీ స్క్రీన్ చూస్తున్నారు ఇమేజెస్ అనేటివి. సో నేను మాత్రం వీడియోని ఎక్కడ స్టాప్ చేయకుండా ఈ వర్షంలో కూడా కంటిన్యూ అయితే వీడియో అయితే చేశాను రేంజ్ టెస్ట్ అనేది. సో దయచేసి మీరు మాత్రం నా ఎఫెక్ట్ నచ్చితే వీడియోని లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. నేను మరిన్ని రేంజ్ టెస్ట్ వీడియోస్ ఫ్యూచర్లో చేస్తాను ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇప్పటిదాకా అయితే గుడ్ థింగ్స్ చూసారు కదా, అంటే ప్రోస్ చూసారు కదా, ఇప్పుడు కాన్స్ చూద్దాం, అంటే నెగిటివ్స్ చూద్దాము. సో నాకు ఈ 4 గంటల్లో డ్రైవ్ చేసినప్పుడు నాకు నచ్చని విషయం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి యాక్సలేషన్ అనమాట. యాక్సలేటర్ అంటే ఏంది, మనం స్పీడ్ పెంచేది ఉంది కదా, అది నాకు కొంచెం టైట్గా అనిపించింది. నేను కంటిన్యూ 4 గంటలు నడిపినందుకు ఏమో కానీ నా చెయ్యి మాత్రం చాలా విపరీతంగా పెయిన్ అయితే వచ్చేసింది, నాకు చాలా నొప్పి వేసింది. దాని ద్వారా నేను 2 డేస్ అయితే చాలా సఫర్ అయిన అనమాట, పెయిన్ తగ్గడానికి కూడా అది మేజర్గా అనిపించింది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ఛార్జింగ్ వచ్చేసి 90% కంప్లీట్ అయింది, ఇంకా 10% ఛార్జింగ్ మాత్రమే మిగిలింది. అండ్ ఈ 10% గాను 14 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని చూపిస్తుంది ఓడోమీటర్లో. అండ్ ఇప్పటిదాకా డ్రైవ్ చేసింది అయితే 838 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఓడోలో. 838 కిలోమీటర్స్ మైనస్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 725 కిలోమీటర్స్ కదా, టోటల్ సబ్ట్రాక్షన్ చేస్తే 113 కిలోమీటర్స్ అంటే 113 కిలోమీటర్స్ అయితే వచ్చింది టోటల్గా 90% గాను. నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి చేతకు సంబంధించి చాలా మంది కూడా కంప్లైంట్ చేశారనమాట. అది ఏంటి అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది చాలా అగ్రెసివ్ అనేసి చాలా మంది కంప్లైంట్ చేస్తారు. బట్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సిటీ విషయంలో వస్తే అంటే తక్కువ స్పీడ్స్లో రీజనరేటివ్ బ్రేకింగ్ చాలా అగ్రెసివ్ ఉంది, బట్ హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం అయితే నేను ఎక్కడ ఫేస్ చేయలేదన్నమాట. సో లో స్పీడ్స్లో అయితే అగ్రెసివ్ ఉంది, హై స్పీడ్స్లో పెద్దగా అయితే అనిపించలేదు. అండ్ ఇంకో విషయం వచ్చేసి హార్న్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా పూర్గా అనిపించింది, బెటర్గా ఇచ్చింటే బాగునిపించింది నాకు. జస్ట్ లైక్ టీవీఎస్ ఐక్యూబ్ ఉంది కదా, సో ఆ ఐక్యూబ్ యొక్క హార్న్ సౌండ్ వచ్చేసి చాలా బాగుంటుంది, బట్ చేతకులో మాత్రం అంత గ్రేట్గా అయితే అనిపించలేదు నాకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 5% అయితే ఛార్జింగ్ మిగిలింది. సో ఓడో చూడండి 844 కిలోమీటర్స్ అయితే ఉంది, స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 725 కదా. సో 844 మైనస్ 725 చూసుకుంటే 119 కిలోమీటర్స్ అయితే ఇప్పటిదాకా అయితే తిరిగాము. అండ్ ఈ 5% గాను 6 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. చూద్దాం ఈ టోటల్గా కంపెనీ క్లైమ్ చేసిన 125 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ వస్తుంది లేదు చెక్ చేద్దాం. సో లాస్ట్ చూడండి వీడియో తప్పకుండా, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఛార్జింగ్ అనేది 5% మిగిలినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అన్ని స్కూటర్స్ లాగానే చేతక్లో కూడా పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ చేశారనమాట. ఎందుకు అలా చేస్తారంటే, కొంచెం ఛార్జింగ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తే కొంచెం ఎక్కువ రేంజ్ వస్తుంది, మన డెస్టినేషన్ రీచ్ అవుతారనే ఉద్దేశంతో కంపెనీ వాళ్ళు అన్ని కంపెనీస్ ఈ విధంగా చేస్తాయి అనమాట. అండ్ ఇంకో 1 మోర్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, సో లాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 85% అయిపోయిన తర్వాత, అంటే లాస్ట్ 15% ఛార్జింగ్ ఉన్నప్పటి నుంచి కూడా నేను సిటీలో డ్రైవ్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ఒక 25% దాకా అయితే నేను సిటీలో డ్రైవ్ చేశాను, 75% వచ్చేసి హైవేలో అయితే డ్రైవ్ చేశాను అనమాట. ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత వచ్చే రేంజ్ ఫైనల్ రేంజ్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ 99% కంప్లీట్ అయింది, ఇంకా 1% ఛార్జింగ్ అయితే మిగిలింది. అండ్ రేంజ్ కూడా 1 కిలోమీటర్ చూపిస్తుంది. ఓవరాల్గా 849 కిలోమీటర్స్ చూపిస్తుంది ఓడోలో. 725లో తీసేస్తే ఇప్పటిదాకా వచ్చింది 124 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ 0% వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఛార్జింగ్ 1% ఉన్నప్పుడు మాత్రం పర్ఫార్మెన్స్ అయితే ఇంకా దారుణం అయిపోయింది. సో ఎంత యాక్సలరేషన్ ఇచ్చినా చాలా టైం తీసుకుంటుంది స్పీడ్ పికప్ అవ్వడానికి కూడా. సో మోస్ట్లీ ఎవరైనా సరే ఒక 95% ఛార్జింగ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అయితే పెట్టేసుకోండి. సో చూడండి ఛార్జింగ్ యాక్సలేషన్ ఇస్తున్నాను, బండి మాత్రం ఏమాత్రం మూవ్ అయితే అవ్వట్లేదు. సో అంత దారుణంగా అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది, స్పీడ్ కూడా ఆల్మోస్ట్ 20 లోపలే పడిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా ఛార్జింగ్ అనేది 100% కంప్లీట్ అయ్యి 0% ఛార్జింగ్ అయితే మిగిలింది, రేంజ్ కూడా 0 చూపిస్తుంది. అండ్ టోటల్గా ఓడో చూసుకోండి 850 కిలోమీటర్స్ చూపిస్తుంది, స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 725 ఉంది అండ్ ఇప్పుడు 850కి అయితే వచ్చేసింది, అంటే టోటల్గా 125 కిలోమీటర్స్ అయితే ట్రూ రేంజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూస్తారు కదా బజాజ్ చేతక్ 350 యొక్క రేంజ్ టెస్ట్ వీడియో. సో టోటల్ రేంజ్ వచ్చేసి 125 కిలోమీటర్స్ అయితే వచ్చింది, స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 725 ఉంది 100% ఉన్నప్పుడు. అండ్ ఎండ్ పాయింట్ అంటే 0% ఛార్జింగ్ వచ్చేసరికి 850 కిలోమీటర్స్ వచ్చింది అనమాట. టోటల్గా మనం 850 మైనస్ 725 చేస్తే 125 కిలోమీటర్స్ అయితే రేంజ్ వచ్చింది. అండ్ 1 మోర్ థింగ్ ఇంకోటి, మీరు చాలా మంది ఈ వీడియో తర్వాత కింద కామెంట్స్లో అడుగుతారని ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 3502 యొక్క రేంజ్ టెస్ట్ కూడా అడుగుతారు ఫ్రెండ్స్. అవి గుర్తుపెట్టుకోండి, చేతక్ 3501 చేతక్ 3502 రేంజ్ వచ్చేసి ఇంచుమించు సేమ్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు చేతక్ 3501 వచ్చేసి 125 వచ్చింది కదా కిలోమీటర్స్, 3502 కూడా ఆల్మోస్ట్ 125 కిలోమీటర్స్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకు అంటే రెండింటికి బ్యాటరీ 3.5 కిలోమీటర్ బ్యాటరీ, మోటార్ వచ్చేసి PMSM మోటార్ 4.2 కిలోవాట్ పీక్ పవర్. సో ఆ విధంగా పర్ఫార్మెన్స్ ఏముంటుంది కాబట్టి 3502లో కూడా ఖచ్చితంగా 125 కిలోమీటర్స్ అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్యూచర్లో కుదిరితే 3502 కూడా రేంజ్ టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో విషయానికి వస్తే టోటల్గా నేను మధ్యాహ్నం 2:30కి అయితే స్టార్ట్ చేశాను అండ్ కంప్లీట్ అయ్యేసరికి 6:30కి అయితే కంప్లీట్ అయింది వీడియో. మీరు స్క్రీన్ మీద కూడా చూడండి స్టార్టింగ్ టైము ఎండింగ్ టైము. అండ్ టోటల్ 4 hours టైం అయితే పట్టింది. ఎడిటింగ్ నాకు దగ్గర
3 hours పట్టింది. అండ్ దాని ప్రకారం చూసుకుంటే కూడా టోటల్ 7 hours కష్టపడితే మీ ముందుకు ఈ వీడియో తీసుకొచ్చాను. సో దయచేసి నా ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ఈ వీడియోతోనైనా కొంచెం అట్లీస్ట్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేంజ్ టెస్ట్ గురించి.